వెల్కమ్ టు జయలక్ష్మి మ్యాథ్స్. మనం ఆల్రెడీ కాంప్లెక్స్ నంబర్స్ లో ఫస్ట్ ఇయర్ ఒక 7 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం, అవునా? ఇప్పుడు మీకు ఒక 4 ప్రాబ్లమ్స్ చెప్తానమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్వి. మాక్సిమం ఈ మోడల్స్ లోనే వస్తాయి మా. ఓకేనా? బోర్డు మోడల్ పేపర్స్ మనకు 2 ఇచ్చారు కదా, వాటిలో ప్రాబ్లమ్స్ కవర్ అయిపోయినాయి. దాన్ని బేస్ చేసుకుని మోడల్స్ కూడా ఇప్పుడు 4 చెప్పానంటే కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా? దీనికంటే ముందు నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి కొంచెం ఛానల్ ని సపోర్ట్ చేయండి మా. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? 7th, 8th, 9th ప్రాబ్లం. షో దట్ ద పాయింట్స్ ఇన్ ద ప్లేన్ బై ద కాంప్లెక్స్ నంబర్స్ -2 + 7i, -3/2 + 1/2i, 4 - 3i, 7/2 × 1 + i ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఏ రాంబస్ అన్నాడు. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా చూడండి మా. రాంబస్ ఇది సెకండ్ ఇయర్ లో కూడా ఉంది, కాంప్లెక్స్ నెంబర్ సెకండ్ ఇయర్ లో కూడా ఉంది. ఇప్పుడు ఉన్నారు కదా మీ సీనియర్స్, వాళ్ళకు కూడా ఉంది. దాంట్లో చాలా ఇంపార్టెంట్, రాంబస్ అని ప్రూవ్ చేయాలి. రాంబస్ అని ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ మనకు రాంబస్ ఎలా ఉంటుందో తెలియాలి. ఇలానే కదా ఉంటుంది రాంబస్, అదిలే 4 sides ఆర్ ఈక్వల్, స్క్వేర్ లాగానే ఉంటుంది రాంబస్ కూడా. బట్ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఏ బి సి డి మనము ఇట్లా స్క్వేర్ లాగా కూడా గీసుకోవచ్చు, తప్పేం లేదు. కొంచెం క్రాస్ గా గీస్తే సరిపోతుంది. డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. చూడు ఇట్లా ఉంటుంది డయాగ్నల్స్ కదా ఇవి. ఏబి = బిసి = సిడి = డిఏ అండ్ ఏసి ఈజ్ నాట్ ఈక్వల్ టు బిడి. ఇది రాంబస్ యొక్క కండిషన్. మనం ఆల్రెడీ ఇంత ముందు స్క్వేర్ వేసాం, ముందు వీడియోలో స్క్వేర్ నేర్చుకున్నాం కదా. సేమ్ డిటో డిస్టెన్స్ ఫార్ములా వేసి వేయడం. ఒకటి అనేది నేను కొంచెం నీట్ గా చెప్తాను, పాయింట్స్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలి ఎలా అనేసి. ఇంకొక దానికి కొంచెం ఫార్ములాస్ కొంచెం డైరెక్ట్ గా అప్లై చేస్తూ వెళ్తా. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇంకా 7th క్లాస్ 8th క్లాస్ లో లేరు మా. ఇంటర్మీడియట్ వచ్చారు, 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ కూడా వచ్చారు, ఇంటర్ కూడా అయిపోతుంది ఇంకో 2 months కల్లా. కాబట్టి కొంచెం అడ్వాన్స్ అవుతూ వెళ్ళాలి, కొంచెం డైరెక్ట్ గా అప్లై చేయడము అట్లా చేస్తూ వెళ్ళాలి. ఓకేనా? చూద్దామ్మా ఇప్పుడు సొల్యూషన్. -2 + 7i, -3/2 + 1/2i, 4 - 3i, 7/2 × 1 + i. ఓకేనా? ఇప్పుడు దీన్ని పాయింట్స్ లేకే కన్వర్ట్ చేస్తున్నా. ఏ రాయాలి? రియల్ అండ్ ఇమాజినరీ ఇలా రాయాలి కదా పాయింట్స్. నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పాను స్క్వేర్ వేసేటప్పుడు. బి పాయింట్ -3/2, 1/2. ఓకేనా? నెక్స్ట్ మా సి పాయింట్ 4, -3. నెక్స్ట్ మా డి పాయింట్ 7/2, 7/2. ఎందుకు మా 1 × 7/2 7/2, 7/2 × i 7/2. ఓకే, కొంచెం చిన్నగా రాస్తున్నాను, కనిపిస్తుంది అనుకుంటున్నా. ఓకే, జూమ్ చేసుకొని చూడండి. ఎందుకంటే పెద్ద ప్రాబ్లం ఇది, కొంచెం క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి, సరిపోదు మనకు బోర్డు, అందుకని. ఇప్పుడు చూడమా, ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఏబి ఉంది కదా, ద డిస్టెన్స్ బిట్వీన్ ఏబి. నేను ఆ థియరీ అంతా రాయట్లేదు, మీరు రాసుకోండి. ద డిస్టెన్స్ బిట్వీన్ ఏబి అని రాస్తే సరిపోతుంది. ద డిస్టెన్స్ బిట్వీన్ ఏబి. ఫస్ట్ నేనేం చూస్తున్నా, ఫార్ములా ఒక్కదానికే ఫార్ములా రాస్తామా. ఏం ఫార్ములా అప్లై చేయాలి? డిస్టెన్స్ ఫార్ములా. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా అప్లై చేసుకోవాలి. ఈ ఫార్ములా అప్లై చేయాలంటే ఏబికి కదా ఏ పాయింట్ కావాలి మనకు. ఏంటి ఏ పాయింట్? 2, 7. అండ్ బి పాయింట్ ఏంటి? -3/2, 1/2. x1 y1, x2 y2. ఓకేనా? ఇప్పుడు చూడమా, ఏబి = x2 - x1 -3/2 -2 హోల్ స్క్వేర్ ప్లస్. అర్థమవుతుందా? కనిపిస్తుంది కదా, కొంచెం జూమ్ చేసుకోండి మీరు చూసేటప్పుడు, సరిపోదు మన ప్లేస్ అని నేను కొంచెం చిన్నగా రాస్తున్నా. తర్వాత y2 - y1 1/2 -7 హోల్ స్క్వేర్ దట్ = మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది మా? ప్లస్ అవుద్ది కదా. -3/2 + 2 హోల్ స్క్వేర్. ఓకేనా? ప్లస్ 2ని ఎల్సిఎం తీసుకోమా. ఇక్కడ 1 - 2 7 జార్ ఎంతమా? 14 హోల్ స్క్వేర్. ఇది ఇక్కడ కూడా 2ని ఎల్సిఎం తీసుకోవాలి. దట్ = చూడమ్మా, ఇక్కడ కూడా 2ని ఎల్సిఎం తీసుకోండి. -3 + 2 2 జార్ ఎంతమా? 4 హోల్ స్క్వేర్ ప్లస్. అర్థమవుతుందా? స్క్వేర్ రూట్ ఉంది కదా ఆల్రెడీ. 14 - 1 అంటే ఎంతమా? 14 లో నుంచి 1 మైనస్ చేయాలి, అంటే -13/2 హోల్ స్క్వేర్ = ఇక్కడ చూడమా, -3 + 4 అంటే 4 లో నుంచి 3 మైనస్ చేయాలి, 1/2 వస్తుంది. స్క్వేర్ ఉంది కదా అంటే ఏంటి? 1/4. 1/2 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 1/4. అవునా? ఇక్కడ చూడండి, మైనస్ కి స్క్వేర్ ఉంటే ఏమవుతుంది?
ప్లస్ అయిపోతుంది. ఓకే, 13/2 హోల్ స్క్వేర్. 13 ఎంతమా 169/4. 2 కి స్క్వేర్ ఉంది కాబట్టి 4, 2 కి స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ 4 వస్తుంది. -13 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 169. మర్చిపోకండి, మైనస్ కి స్క్వేర్ ఉంది ప్లస్ అయిపోతుంది. 4 లో నుంచి 3 మైనస్ చేస్తే 1. 1 కి స్క్వేర్ ఉన్నా లేకపోయినా ఒకటే. ఇప్పుడు చూడమ్మా, దట్ ఈక్వల్ టు ఇక్కడ 4 ఉంది కదా, మనం 4 ఎల్సిఎం తీసుకుందాం. ఓకేనా, ఒక లైన్ కంప్లీట్ అయిపోతుంది అందుకని 4 ఎల్సిఎం తీసుకున్నారనుకోండి. 1 + 169 ఎంత వస్తుంది? 1 + 169 అంటే 170. చూడండి, √170 బై ఈడ 4 ఉంది కదా, 4 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత? 2. ఇక్కడే మీరు మిస్టేక్ చేసేది, ఈ అండర్ రూట్ మొత్తానికి పెట్టేస్తారు, 4 బదులు 2 రాసేస్తారు. అలా రాయకండి. రూట్ అనేది 170కి మాత్రమే ఉండాలి. 4 కి పర్ఫెక్ట్ స్క్వేర్ 2 అని మనకు తెలుసు కాబట్టి 2 కి రూట్ పెట్టకూడదు. ఓకేనా, ఎంత వచ్చింది? ఏబి డిస్టెన్స్ √170/2 వచ్చింది. ఓకే, మీరు ఎగ్జామ్ లో వేసేటప్పుడు కిందకి వేయండి. నేను ఇట్లా వేసాను కదా, మీరు కిందకి లైన్ బై లైన్ వేసుకుంటా వెళ్ళండి. మీకు 24 ఇది ఇస్తారు, పేపర్స్ 24 పేజెస్ ఇస్తారు కాబట్టి మీకు పేపర్స్ అన్ని మనం ఏం తీసుకొచ్చేది ఏమి ఉండదు కాబట్టి హ్యాపీగా మీరు ఫ్రీగా రాయొచ్చు. ఆ తర్వాత మా ఏబి అయిపోయింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? బీసీ. బి పాయింట్ రాసుకోమా. ఏంటి బి పాయింట్? -3/2, 1/2. సి పాయింట్ ఏంటి మా? 4, -3. ఓకేనా, దట్ ఈక్వల్ ఏంటిది? x1, y1, x2, y2. మీరు పెన్సిల్ తో మార్క్ చేసుకోండి ఎగ్జామ్ లో కూడా. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 4 - -3/2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 -3 - 1/2 హోల్ స్క్వేర్. అర్థమైందా? x2 అంటే 4 మైనస్ -3/2 హోల్ స్క్వేర్. అదేవిధంగా y2 - y1 వేసాం. దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ చూడమా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2ని ఎల్సిఎం తీసుకుంటున్నా. 4 2 జార్ ఎంతమా? 8 + 3 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 2 ఎల్సిఎం తీసుకోమా. 2 3 జార్ ఎంతమా? 6 -6 - 1 హోల్ స్క్వేర్. ఎల్సిఎం తీసుకోవడం తెలుసా అందరికి? ఇక్కడ 2 ఉంది కదా, నేను 2ని ఎల్సిఎం తీసుకున్నా. 2 4 జార్ ఎంతమా? క్రాస్ చేసుకోవాలి ఇట్లా. 2 4 జార్ 8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ 2 ఉంది కాబట్టి మళ్ళీ 2తో ప్రోడక్ట్ చేయకూడదు, ఈ 3 అలానే రాసుకోవాలి. ఇక్కడ 2 3 జార్ ఎంతమా? 6 -6 - 1. ఓకేనా, ఇప్పుడు చూడమా, దట్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 8 + 3 అంటే ఎంత? 11 కదా. 11 కి స్క్వేర్ ఎంతమా? 121/4. ఓకేనా, 121/4. తర్వాత ప్లస్ -6 - 1 ఏమవుతుంది? -7 అవుతుంది. -7 స్క్వేర్ అంటే ఎంత? 49. 49/4. ఇక్కడ నేను ఒక్కసారిగా డైరెక్ట్ గా వేసాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. 8 + 3 11. 11 స్క్వేర్ అంటే 121. ఓకేనా, లేదంటే ఇక్కడ రాయండి, మీకు ఇబ్బంది అయితే ఇక్కడ రాసుకోండి. 11/2 హోల్ స్క్వేర్ ప్లస్ -7/2 హోల్ స్క్వేర్. -7 ఇది -7/2 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, 11 స్క్వేర్ అంటే 121, 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ -7 హోల్ స్క్వేర్ అంటే 49, 2 స్క్వేర్ అంటే 4. ఇప్పుడు అర్థమైందా? దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎల్సిఎం తీసుకోమా. 121 + 49. 121 + 49 ఎంత? 170. దట్ ఈక్వల్ టు √170/4 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత? 2. ఓకేనా, నెక్స్ట్ ఏం కావాలి? బీసీ అయిపోయింది, ఏబి అయిపోయింది, బీసీ అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలమ్మా? బీసీ తర్వాత సిడి. సి పాయింట్ రాసుకోమా. ఏంటి సి పాయింట్? సి పాయింట్ ఎక్కడ? 4, -3 అండ్ డి పాయింట్ ఏంటి మా? డి పాయింట్ 7/2, 7/2. దీనికే క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. x1 y1 x2 y2. చూడమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 7/2 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 7/2 - 3 హోల్ స్క్వేర్. ఓకేనా, చూడండి, x2 - x1 7/2 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1. y అంటే ఎంత ఇక్కడ? 7/2. 7/2 -3 హోల్ స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు చూద్దామా. దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంక ఇది ఈ రాంబస్ ది క్లీన్ చేసేస్తున్నాము, మనకు అవసరం లేదు కదా. ఇది తెలిసింది కదా మనకు, 4 sides ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. మనం కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా, లేదు పైన వేస్తా.
ABCD. ఓకే, ఇప్పుడు చూడమా 2 ఎల్సిఎం తీసుకో. ఇక్కడ 2 ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది మా? 2 ఎల్సిఎం తీసుకో. రూట్ అనేది కింద వరకు ఉండాలి. 7 2 4 జార్ ఎంత? 8. 7 మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఎల్సిఎం తీసుకుంటే 2 3 జార్ ఎంత? 6. 7 ప్లస్ 6 బై 2 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి మా 7 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 జార్ ఎంత? 6. కాబట్టి దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 7 మైనస్ 8 అంటే ఎంత? మైనస్ 1 బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ 7 ప్లస్ 6 ఎంత మా? 13 బై 2 హోల్ స్క్వేర్. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి మా దట్ ఈక్వల్ టు మైనస్ అంటే 1 బై 4 ప్లస్ 169 బై 4. ఎందుకు మా? 13 స్క్వేర్ అంటే ఎంత? 169 మైనస్ 1 స్క్వేర్ అంటే ఎంత? 1. కాబట్టి దీన్ని యాడ్ చేసుకోమా 4 ఎల్సిఎం తీసుకొని 1 ప్లస్ 169 ఈక్వల్ ఎంత వస్తుంది మా? రూట్ 170 బై 2. చూడండి రూట్ 170 బై 2, రూట్ 170 బై 2, రూట్ 170 బై 2. సిడి కూడా ఫైండ్ అవుట్ చేసాం కదా. నెక్స్ట్ ఏం కావాలి? డిఏ ఆర్ ఏడి ఎలా అయినా తీసుకోవచ్చు. ఏ పాయింట్ ఏంటి మా మీకు? -2, 7 అంటే డి పాయింట్ ఏంటి? డి పాయింట్ 7 బై 2, 7 బై 2. ఓకేనా? x1 y1 x2 y2. చూడమా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 7 బై 2 మైనస్ హాఫ్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ x2 మైనస్ x1 x అంటే 7 బై 2 మైనస్ x1 అంటే -2. నెక్స్ట్ మా y2 మైనస్ y1 y2 అంటే ఎంత? 7 బై 2 మైనస్ y1 అంటే 7 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ 2 ఎల్సిఎం తీసుకుందాం. ఓకేనా? అప్పుడు ఇది ఎంత వస్తుందమ్మా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 జార్ ఎంత? 4. 7 ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 2 ఎల్సిఎం తీసుకోమా 7 మైనస్ 14 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ కిందకు ఉండాలి, లాస్ట్ వరకు ఉండాలి. దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ప్లస్ 4 అంటే ఎంత? 11. 11 బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ 11 మైనస్ 14 ఏమవుతుందిమా? 7 అవుతుంది అంతేనా? -7 బై 2 హోల్ స్క్వేర్ -7. ఓకే, దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 11 బై 2 అంటే ఎంత? 121 బై 4 121 బై 4 ప్లస్ 49 బై 4 ఈక్వల్ టు ఎంత వస్తుంది మా? రూట్ 170 బై 2. ఓకేనా? 121 ఒక 49 రూట్ 170 4 కి పర్ఫెక్ట్ స్క్వేర్ 2. ఇప్పుడు 4 సైడ్స్ ఈక్వల్ గా వచ్చింది కదా. ఇంకా డయాగ్నల్స్ కనుక్కుంటే సరిపోతుంది. డయాగ్నల్ ఏంటి మా? ఏసీ బిడి. ఫస్ట్ ఏసీ కనుక్కుంటున్నా. ఏసీ అంటే ఏ పాయింట్ తీసుకుంటాను నేను? -2, 7 అండ్ సి పాయింట్ మా 4, -3. ఓకే, x1 y1 x2 y2 అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 4 మైనస్ హాఫ్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 -3 -7 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు రూట్ ఓవర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ప్లస్ 2 ఎంత? 6. 6 స్క్వేర్ అంటే 36 -3 -7 -10 -10 కి స్క్వేర్ చేస్తే ఎంత? 100 ఈక్వల్ ఎంత వస్తుంది మా? రూట్ 136. ఓకేనా? నెక్స్ట్ ఏసీ కంప్లీట్ అయిపోయింది మా. నెక్స్ట్ ఏం కావాలి మనకు? బీడీ కావాలి. ఇంకొక డయాగ్నల్ ఏంటి? బీడీ. ఓకే, బి పాయింట్ రాసుకోమా -3 బై 2 1 బై 2. ఓకేనా? నెక్స్ట్ డి పాయింట్ ఏంటి మా? డి పాయింట్ 7 బై 2 7 బై 2. ఓకేనా? చూడమా దట్ ఈక్వల్ దీన్ని కొంచెం నేను డైరెక్ట్ గా ఇచ్చేస్తాను, మనకు ప్లేస్ లేదు కదా, అయిపోతుంది లాస్ట్ డైరెక్ట్ గా వేసేస్తాను. x2 మైనస్ x1 7 బై 2 మైనస్ హాఫ్ మైనస్ 3 బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 7 బై 2 మైనస్ 1 బై 2 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ చూడమా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 కామన్ కదా 7 ప్లస్ 3 అవుతుంది. ఇక్కడ 7 ప్లస్ 3 బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడమా 2 ఎల్సిఎం తీసుకున్నాం అనుకో 7 మైనస్ 1 7 మైనస్ 1 బై 2 హోల్ స్క్వేర్. ఈ లైన్ అర్థమైందా అందరికి? 2 ఎల్సిఎం తీసుకున్నా 7 మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుద్ది? ప్లస్ అవుద్ది. 7 ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఇక్కడ 2 ఎల్సిఎం తీసుకుంటే 7 మైనస్ 1 హోల్ స్క్వేర్. ఓకేమా? చూడండి 7 ప్లస్ 3 హోల్ స్క్వేర్ అంటే 100 బై 4 కదా. దట్ ఈక్వల్ టు రూట్ ఓవర్
100/4 ప్లస్ 6 స్క్వేర్ అంటే 36/4 ఈక్వల్ టు √136/2. ఇక్కడ చూడండి లాస్ట్ లో మీరు ఒక కండిషన్ రాయాలి. నాకు అక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను రాయట్లేదు, మీరు రాయాలి ఖచ్చితంగా. ఇది ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు ఏడి. ఓకేనా, సైడ్స్ అన్ని ఈక్వల్. అండ్ ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బిడి. ఖచ్చితంగా రాయాలి ఈ పాయింట్. ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బిడి. సో ద కాంప్లెక్స్ నంబర్స్ ఆర్ ఫార్మ్ ఇంటూ ఏ రాంబస్. ఫార్మ్డ్ ఇంటూ ద రాంబస్ అని చెప్పి రాయాలి. ఓకేనా, అర్థమైందా? నేను కొంచెం దగ్గరికి రాశాను మా ప్రాబ్లమ్ ని, కొంచెం ఫాస్ట్ చెప్పాను. క్యాలిక్యులేషన్ అంతా ఎక్కువ ఉంటది. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని లైన్ నీటి ఓపిక గా నేర్చుకొని, చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఈ ప్రాబ్లము సీనియర్స్ కూడా ఉన్నది. ఓకేనా, చాలా జాగ్రత్తగా చూసుకోండి. సీనియర్స్ కూడా ఉన్నింది మా ఈ ప్రాబ్లం ఉంది ఆల్రెడీ, ఇప్పుడు ఉంది. మీకు మీ సీనియర్స్ ఉన్నారు కదా, మీ సిస్టర్స్ బ్రదర్స్, వాళ్ళకి ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఓకేనా, చూడండి ఒకసారి. ఓకేమా, ఇప్పుడు 8th ప్రాబ్లం చూద్దాం మనం. x ప్లస్ ఐవై ఈక్వల్ టు a ప్లస్ ఐబి బై a మైనస్ ఐబి. దెన్ ప్రూవ్ దట్ x² ప్లస్ y² ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, అంటే మనకు ఇక్కడ ఇచ్చారు కదా కాంప్లెక్స్ నెంబర్. న్యూమరేటర్ లో కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చాడు, డినామినేటర్ లో కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చారు కదా. ఈ రెండిట్లో నుంచి మనం x ప్లస్ ఐవై ఫామ్ లేక్ తెచ్చుకోవాలి. అంటే డినామినేటర్ లో కంప్లీట్ గా కాంప్లెక్స్ నెంబర్స్ లేకుండా చేసుకొని ఈ ఫామ్ లేక్ తీసుకురావాలి. ఓకేనా, చూద్దామా సొల్యూషన్. x ప్లస్ ఐవై ఈక్వల్ టు a ప్లస్ ఐబి బై a మైనస్ ఐబి. అవునా, ఇప్పుడు మనము డినామినేటర్ లో కాంప్లెక్స్ నంబర్ ఉంటే, నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోస్ లో కూడా చెప్పాను ఏం చేయాలని చెప్పానమా, రేషనలైజ్ చేయాలి. ఓకేనా, డినామినేటర్ లో కాంప్లెక్స్ నంబర్ ఉండకూడదు, రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ అంటే ఏంటి, మైనస్ ఉంది అనుకోండి, ప్లస్ పెట్టుకొని న్యూమరేటర్ ని డినామినేటర్ ని ప్రోడక్ట్ చేయాలి. ఇలా చేయడాన్ని రేషనలైజ్ అంటారు. ఓకేమా, దట్ ఈక్వల్ టు a ప్లస్ ఐబి a ప్లస్ ఐబి హోల్ స్క్వయర్ బై a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి, a² మైనస్ b². చూడండి మా, a ప్లస్ ఐబి 2 టైమ్స్ ఉంది కదా, కాబట్టి a ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ అని పెట్టుకోవాలి. బై డినామినేటర్ లో చూడమా, a మైనస్ ఐబి ఇంటూ a ప్లస్ ఐబి ఉంది, అంటే a మైనస్ బి ఇంటూ a ప్లస్ ఐబి, అంటే b అంటే ఇక్కడ ఐబి, కాబట్టి a² మైనస్ b² లాగా రాశాను. చూడమా, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా a² ప్లస్ b² ప్లస్ 2ab బై a² మైనస్ ఐ ఉంది కదమ్మా, i² b². ఓకేనా, i² b². ఇప్పుడు చూడమా, a² ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ అంటే ఎంతమా, i² b² ప్లస్ i ఇంటూ 2ab బై a². i² వాల్యూ ఎంత, నేను ఆల్రెడీ మీకు చెప్పాను కా, i² వాల్యూ ఏంటిమా, i² ఈక్వల్ టు -1. అది ఫిక్స్డ్ వాల్యూ, అంటే ఇక్కడ i² బదులు ఏ రాసుకోవచ్చు మనం, -1 రాసుకోవచ్చు. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది మా, ప్లస్ b². ఇక్కడ కూడా i² అంటే ఎంత, -1 కదా, దాన్ని రాద్దాం. a² మైనస్ b² ప్లస్ i ఇంటూ 2ab బై a² ప్లస్ b². ఓకే, ఇక్కడ రియల్ పార్ట్ ఏమవుతుంది మా, a² మైనస్ b², ఇది రియల్ పార్ట్. ఇమాజినరీ ఏమవుతుంది, 2ab. ఐ పార్ట్ అంటే ఇమాజినరీ కదా, 2ab. రియల్ ని ఇమాజినరీని సపరేట్ చేద్దామా. x ప్లస్ ఐవై ఈక్వల్ టు a² మైనస్ b² బై a² ప్లస్ b². డినామినేటర్ ని కూడా రెండింటికి సపరేట్ చేయాలి. ప్లస్ i ఇంటూ 2ab బై a² ప్లస్ b². ఇప్పుడు చూడండి, x అంటే ఎంత ఇక్కడ వాల్యూ, x ఈక్వల్ టు a² మైనస్ b², y ఈక్వల్ టు 2ab బై a² ప్లస్ b². ఈ వాల్యూస్ ని మనం కంపేర్ చేసుకుందాం. చూడమా, x ఈక్వల్ టు ఏంటి, x ఈక్వల్ టు a² మైనస్ b² బై a² ప్లస్ b². ఓకేనా, తర్వాత y ఈక్వల్ టు 2ab బై a² ప్లస్ b². ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు మనకు ఇక్కడ కంపేర్ చేసుకుని వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం. పెట్టుకొని ఇప్పుడు రండి మా క్వశ్చన్ లేక రండి. x² ప్లస్ y² ఈక్వల్ 1 అన్నాడు కదా, LHS తీసుకుందాం మా. LHS ఏంటి, x² ప్లస్ y². x అంటే ఈ వాల్యూ మొత్తం కదా, దీన్ని రాసుకుందాం.
ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ కదా, మనం ఆల్రెడీ ఉన్నది ఎక్స్ వాల్యూ ఓన్లీ, మనకి ఎక్స్ వాల్యూ మాత్రమే తెలుసు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఎక్స్ స్క్వేర్ అంటే ఏం చేయాలి, హోల్ స్క్వేర్ తీసుకోవాలి. ప్లస్ వై స్క్వేర్, వై అంటే ఎంతమా 2ab కదా, 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్, డినామినేటర్ ఈక్వల్ గా ఉంది కదా, ఎల్సిఎం తీసేసుకుందాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ఎల్సిఎం తీసుకున్న పైన ఏమవుతుందిమా, ఏ స్క్వేర్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇదేమవుతుంది మా 4a స్క్వేర్ బి స్క్వేర్. అంతేనా, చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 కి స్క్వేర్ అంటే ఎంత 4a స్క్వేర్ బి స్క్వేర్. ఇది ఎలా ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab లాగా ఉంది. ఫార్ములా ఏంటి మా, ఇక్కడ రాసా చూడండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఓకేనా, ఇక్కడ ఏ అంటే ఏ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. రెండు క్యాన్సిల్ చేసేయండి మా, దట్ ఈక్వల్ టు 1. ఇది ఫార్ములా మా, ఈ ఫార్ములా యూజ్ చేస్తాను నేను ఇక్కడ. ఇప్పుడు చూడండి ఇదేమవుద్ది RHS అవునా, దేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ ఎంత మా 1. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమా, కొంచెం జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. ఓకే, అర్థమైందా ప్రాబ్లం, అర్థమైందా. ఎక్స్ మైనస్ ఐవై ఇంటూ 3 ప్లస్ 5y కాంజుగేట్ ఆఫ్, అంటే దీని యొక్క కాంజుగేట్ అనేది -6 -24 అయితే ఎక్స్ వై వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. ఓకేనా, ఫస్ట్ దీని యొక్క కాంజుగేట్ ఇది అన్నాడు కదా, రాసుకుందాం మనం సొల్యూషన్. ఎక్స్ మైనస్ ఐవై ఇంటూ 3 ప్లస్ 5y ఈక్వల్ టు -6 -24i. దీని యొక్క కాంజుగేట్ అనేది ఇది. ఓకే, కాంజుగేట్ అంటే ఏంటి, ఎక్స్ ప్లస్ ఐవై యొక్క కాంజుగేట్ ఏంటిమా, ఎక్స్ మైనస్ ఐవై రివర్స్ లో ఉంటుందని చెప్తాం మనం. ఓకేనా, ఇప్పుడు చూడు అంటే ఈ రెండింటిని ప్రోడక్ట్ చేసి ఒక కాంప్లెక్స్ నంబర్ లేక తీసుకొచ్చుకొని కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చూడమా, ఎక్స్ ఇంటూ 3 3x, ఎక్స్ ఇంటూ 5y 5xi, ఇక్కడ ఏముంది మైనస్, ఐవై ఇంటూ 3 3iy, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, i ఇంటూ i స్క్వేర్ y ఇంటూ 5 ఈక్వల్ టు -6 -24i. ఓకేనా, ఇప్పుడు చూడమా 3x కదా 5xi, చూడమా 3x ప్లస్ ఇక్కడ i కామన్ చేసామనుకో 5x మైనస్ 3y వస్తుంది. అంతేనా, ఇక్కడ i వచ్చేస్తుందంటే 5x, ఇక్కడ i తీసుకున్నామంటే 3y మైనస్ 3y. i స్క్వేర్ అంటే ఎంత వాల్యూ మనకు -1, i స్క్వేర్ ఈక్వల్ ఎంత నాన్న -1. అంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది ఇక్కడ ప్లస్ 5y అవుతుంది. ఓకేనా, ఈక్వల్ టు -6 -24i. ఓకేమా, ఇప్పుడు చూడమా 3x ప్లస్ 5y రియల్ అంతా ఓ దగ్గర రాసా, తర్వాత ఇమాజినరీ ప్లస్ i ఇంటూ 5x మైనస్ 3y ఈక్వల్ టు -6 -24i. ఓకే, 2 మార్క్స్ అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది ఈ ప్రాబ్లమ్, అందుకనేసే చెప్తున్నా 2 కానీ 4 కానీ ఏదో ఒకటి ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి రియల్ ఈక్వల్ టు రియల్ ఈక్వల్, ఇమాజినరీ ఈక్వల్ టు ఇమాజినరీ ఈక్వల్, అంటే 3x ప్లస్ 5y ఈక్వల్ టు -6 అవునా. ఇప్పుడు 3x ప్లస్ 5y ప్లస్ 6 ఈక్వల్ టు 0, దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 1. ఓకే, ఇక్కడికి రామా 5x మైనస్ 3y ఈక్వల్ టు -24. ఓకేనా, ఇప్పుడు చూడమా 5x మైనస్ 3y ప్లస్ 24 ఈక్వల్ టు 0, దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 2. ఓకేనా, మనం ఈ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసేదానికి మీరు ఎలిమినేటింగ్ మెథడ్ అన్నా యూజ్ చేయండి, సబ్స్టిట్యూటింగ్ మెథడ్ అన్నా యూజ్ చేయండి, ఏదైనా మీ ఇష్టం, ఏ మెథడ్ అయినా యూజ్ చేయండి. నేను LMFM మెథడ్ యూజ్ చేస్తున్నా. మీరు ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్పే మెథడ్ కూడా నేర్చుకోవాలి, కొంచెం క్యాలిక్యులేషన్ ఫాస్ట్ అవుతుంది. ఓకేమా, మిడిల్ టర్మ్, లాస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్, మిడిల్ టర్మ్ ఇక్కడ రాసుకోండి, సాల్వ్ 1 and 2. ఓకేనా, మిడిల్ అంటే మిడిల్ లో ఉండే కోఎఫిషియంట్ రాసుకోవాలి 5, లాస్ట్ అంటే లాస్ట్ ఉండేది రాసుకోవాలి 6, బాగా రాసుకోండి ఇక్కడ 6. ఓకేనా, ఫస్ట్ అంటే ఫస్ట్ ఉండేది రాసుకోవాలి, కోఎఫిషియంట్స్ రాసుకోవాలి, మళ్ళీ మిడిల్ అంటే 5 రాసుకోవాలి. ఇది ఈజీగా ఉంటుంది. ఇక్కడ మిడిల్ ఎంత -3,
లాస్ట్ ఎంత మా 24, ఫస్ట్ 5, మళ్ళీ మిడిలో -3. ఇవి దేని కోఎఫిషియెంట్స్? x, y, 1 అని పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, x బై ఈ రెండింటిని క్రాస్ చేయాలమ్మా. 5 into 24 ఎంత వస్తుంది మా? 5 into 24 into 5 చేసాం అనుకో, 5 4 జా 20, 120. అవునా? 120. ఎడా ప్లస్ ఉంది, ఎడా ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఫార్ములాలోనే మైనస్ ఉంటుంది, ఫార్ములాలోనే మైనస్. నేను ఎట్లా అని కూడా ఫార్ములా కూడా చెప్తాను. తర్వాత ఈ రెండు ప్రోడక్ట్ చేయి. -3 into 6 -18 ఈక్వల్ టు y బై, ఓకేనా, 6 into 5 6 5 జార్ ఎంత? 30 మైనస్ 24 into 3 3 4 జార్ 12 72. ఓకేనా? ఈక్వల్ టు 1 బై, చూడమ్మా, 3 into -3 -9 మైనస్ 5 5 జార్ 25. 25 రాసుకోండి, 25. ఓకేమా? చూడు, x బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 120 ఒక 18 ఎంత? 138. y బై 72 లో నుంచి 30 తీసేస్తే ఎంతమా? 42 ఈక్వల్ టు 1 బై 25 ఒక 9 ఎంత? -34. ఓకేనా? ఇప్పుడు ఈ వాల్యూ ఈక్వల్ టు ఈ వాల్యూ ఈక్వల్ టు కంపేర్ చేద్దాం. x బై 138 ఈక్వల్ టు 1 బై -34. ఓకేమా? అర్థమవుతుందా? ఇప్పుడు చూడమా, x ఈక్వల్ టు దీన్ని ఇట్లా క్రాస్ చేసేసుకో. 138 బై -34 2 తో క్యాన్సిల్ చేయమా. 2 తో 2 1 జార్ 2 7 జార్ 2 6 జార్ 12 2 9 జార్. ఓకేనా? ఆ 17 తో రాదు. x ఈక్వల్ టు -69 బై 17. ఓకేనా? అదే విధంగా y బై 42 ఈక్వల్ టు 1 బై -34. ఇది ఇట్స్ క్రాస్ చేసేసుకో. y ఈక్వల్ టు 42 బై -34. ఓకేమా? చూడమా, 2 తో 2 2 జార్ 2 1 జార్ 2 1 జార్ 2 7 జార్ 14. y ఈక్వల్ టు -21 బై 17. therefore x ఈక్వల్ టు 69 బై 17, y ఈక్వల్ టు -21 బై 14. ఇక్కడ నేను మీకు ఫార్ములా చెప్పాను కదా, ఇలా క్రాస్ చేసుకోండి అని. దాని ఫార్ములా ఇక్కడ రాసాను చూడండి. ABCD మీకు మ్యాట్రిక్స్ కానీ ఉంటే లాస్ట్ ఇయర్ లో ఉన్నింది, మ్యాట్రిక్స్ లో వస్తుంది డిటర్మినెంట్ కనుక్కునేటప్పుడు. ఓకేనా? ఇలా క్రాస్ చేసుకోవాలి. AD మైనస్ BC ఇది ఫార్ములా. ఓకే, అలా చేశాను నేను ఇక్కడ. AD మైనస్ BC ఫార్ములా వేసుకొని క్యాలిక్యులేషన్ చేశాను. ఈ క్యాలిక్యులేషన్ కొంచెం ఈజీగా ఉంటుంది, మీరు నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ ఇంకా సబ్స్టిట్యూటింగ్ మెథడ్, ఎలిమినేటింగ్ మెథడ్ అవన్నీ చేయకూడదు. ఇట్లాంటి కొత్త మెథడ్స్ అన్ని నేర్చుకుంటూ వెళ్ళాలి. క్యాలిక్యులేషన్ ఎక్కువ అయ్యే కొద్దిగా ఫాస్ట్నెస్ వస్తుంది. ఓకేనా? అర్థమైందా ఈ ప్రాబ్లము? నెక్స్ట్ 11th ప్రాబ్లం చూసి కాంప్లెక్స్ నెంబర్ 4 మార్క్స్ క్లోజ్ చేస్తాను. ఓకేమా? 11th ప్రాబ్లమ్మా. ద పాయింట్స్ P, Q denotes the complex numbers Z1, Z2 in the Argand diagram. O is the origin. If Z1, Z2 bar plus Z1 into Z2 bar plus Z1 bar into Z2 equal to 0, then show that angle POQ equal to 90 degrees అని ప్రూవ్ చేయమని చెప్పాడు. ఓకేనా? సరే, ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ Z1, Z2 is the complex numbers అన్నాడు కదా, వాటిని కాంప్లెక్స్ నంబర్స్ కింద తీసుకుందాం. ఫస్ట్ given that Z1, Z2 are కాంప్లెక్స్ నంబర్స్. ఓకేనా? అవేంటంటే Z1 ఈక్వల్ టు x1 ప్లస్ IY y1 ఇలా తీసుకుందాం. Z2 ఈక్వల్ టు x2 ప్లస్ IY2. ఓకేనా? Z1 బార్ ఏమవుతుంది మా? ఇక్కడ ప్లస్ ఉంటే ఏమవుతుంది? ఇక్కడ మైనస్. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, ఇన్వర్స్ కాంప్లెక్స్ నంబర్స్. x1 మైనస్ IY1. ఇది ప్లస్ అయితే ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అయితే ఇది ప్లస్ అవుతుంది, గుర్తు పెట్టుకోండి. ఓకేనా? తర్వాత Z2 బార్ ఈక్వల్ టు x2 మైనస్ IY2. వాడు ఏం చెప్పాడు? Z1, Z2 ఆర్ ద కాంప్లెక్స్ నంబర్స్. ద పాయింట్స్ PQ డినోట్స్ ద కాంప్లెక్స్ నంబర్స్ ఆఫ్ ద ఇన్ ద ఆర్గాన్ డయాగ్రామ్ అన్నాడు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే O ఈజ్ ద ఆరిజిన్. O ఈజ్ ద ఆరిజిన్. ఏంటి మా? 0, 0. O ఈజ్ 0, 0. ఓకేనా? ఆరిజిన్ అంటే 0, 0 కదా.
కాబట్టి 0, 0 తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది p తీసుకుందాం, p ఈక్వల్ టు తీసుకుందాం. ఇదేంటి మా q ఈక్వల్ లేదంటే p పాయింట్స్ అన్నాడు కదా, p పాయింట్ z1 యొక్క p పాయింట్ ఏంటి x1, y1. z2 యొక్క q పాయింట్ ఏంటి x2, y2. ఆరిజిన్ o ఏంటి 0, 0. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు చూడండి, ద స్లోప్ ఆఫ్ OP ఈక్వల్ టు ఏంటి మా స్లోప్ ఆఫ్ OT y2 ఏంటి స్లోప్ ఫార్ములా ఏంటి y2 - y1 బై x2 - x1. OP కదా, y2 - y1. y2 అంటే ఎంత ఇక్కడ 0 - y1, 0 - y1 బై 0 - x1. therefore -y1 బై -x1, మైనస్ క్యాన్సిల్ చేయమా, y1 బై x1. ఇది OP స్లోప్. ఓకేనా, అదే విధంగా ద స్లోప్ ఆఫ్ OQ ఈక్వల్ టు ఈ రెండింటికి చూద్దామా, y2 - y1, 0 - y2 బై x2 - x1, 0 - x2 ఈక్వల్ ఏంటి మా y2 బై x2. ఈ రెండు పక్కన పెట్టుకుందాం, స్లోప్స్ రెండు కనుక్కున్నాం, ఈ రెండింటిని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు వాడిచ్చిన కండిషన్ లోకి వద్దాం. ఇక్కడ ఏంటి కండిషన్, z1 ఇంటూ z2 బార్ ప్లస్ z1 బార్ ఇంటూ z2 ఈక్వల్ టు 0 అన్నాడు. మనకి 4 కాంప్లెక్స్ నంబర్స్ తెలుసు కదా, కంపారిజన్ చేసి పెట్టుకొని ఉన్నాం, వాటిని ఇక్కడ అప్లై చేద్దాం. z1 అంటే x ప్లస్ iy ఇంటూ x1 ప్లస్ iy1 ఇంటూ z2 బార్ అంటే ఎంతమా x2 మైనస్ iy2. ఓకేనా, ప్లస్ z1 బార్ అంటే ఎంతమా x1 మైనస్ iy1 ఇంటూ z2 అంటే ఏంటిమా x2 ప్లస్ iy2 ఈక్వల్ ఎంత 0. అర్థమైంది, ఈ లైన్ అర్థమైందా? z1 z2 z1 బార్ z2 బార్ వాల్యూస్ ని ఇక్కడ అప్లై చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ రెండింటిని ప్రోడక్ట్ చేద్దామా, ఈ రెండింటిని ప్రోడక్ట్ చేద్దాం. x1 ఇంటూ x2 మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్, x1 ఇంటూ iy2 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, iy1 ఇంటూ x2 కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఓపిక్ గా చేయండి క్యాలిక్యులేషన్, ప్రోడక్ట్ అనేది. ఓకేనా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, i ఇంటూ i స్క్వయర్, y1 ఇంటూ y2 ఇది ఒకటి ప్లస్. ఓకేనా, అర్థమైందా? x1 ఇంటూ x1 ఇంటూ iy1 ఇంటూ x2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ i స్క్వేర్ ఇంటూ y1 y2 వేసుకున్నాం. తర్వాత అదే విధంగా ఈ రెండు ప్రోడక్ట్ చేద్దాం. x1 ఇంటూ x2 ప్లస్ x1 ఇంటూ iy2 మైనస్ iy1 ఇంటూ x2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ i స్క్వేర్ y1 y2 ఈక్వల్ టు 0. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనకి ఇక్కడ రియల్ ఉంది, ఇమాజినరీ ఉంది కదా, ఇమాజినరీ అంతా సపరేట్ చేద్దాం, రియల్ అంతా ఇక్కడ రియల్ సపరేట్ చేద్దాం, ఇమాజినరీ సపరేట్ చేద్దాం. ఇక్కడ రియల్ సపరేట్ చేద్దాం, ఇమాజినరీ సపరేట్ చేసుకుందాం. చూడమా, x1 x2 i స్క్వేర్ అంటే -1, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది ప్లస్ అవుతుంది, x1 x2 ప్లస్ y1 y2. అర్థమైందా? ఈ లాస్ట్ లో ఉండే x1 x2 ని ఫస్ట్ లో మైనస్ ఉంది కానీ i స్క్వేర్ ఉంది కాబట్టి i స్క్వేర్ అంటే -1, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది ప్లస్ అవుద్ది, y1 y2 రియల్ రాసుకున్నాం. ఇక్కడ ఇమాజినరీ ఉంది కదా, i కామన్ చేయమా, ప్లస్ i కామన్ చేసాం అనుకో ఎంత వస్తుంది ఇక్కడ, ఫస్ట్ నేను ప్లస్ ఉండేదే రాసుకుంటున్నా, y1 x2 మైనస్ x1 y2 ఇది ఒకటి అయిపోయింది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ మధ్యలో ఏముంది ఇక్కడ ప్లస్ ఉంది, దీంట్లో కూడా అలానే కామన్ చేస్తున్నా, మధ్యలో ప్లస్ ఉంది, ప్లస్ నాకు సరిపోదు కాబట్టి నేను కిందకి వేస్తున్నాను, O 0, 0. ఓకేనా, ప్లస్ ఇక్కడ చూడమా x1 x2 లాస్ట్ లో సేమ్ y1 ప్లస్ y2. ఎందుకు మా ఇక్కడ i స్క్వేర్ అంటే -1 కదా, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్, x1 x2 ప్లస్ y1 y2 ఇది ఒక సెట్. జాగ్రత్తగా రియల్ ని ఇమాజినరీని సపరేట్ చేస్తున్నా, ఇంకేం చేయట్లేదు. తర్వాత
ఇక్కడ ఏం చేస్తానంటే మైనస్ ని కామన్ చేస్తా. ఈ ఐ ఉంది కదా, దీంట్లో నుంచి మైనస్ ని కామన్ చేస్తాను అనుకోండి. అప్పుడు ఎంత వస్తుంది? ఇక్కడ ఈ మైనస్ ని కామన్ చేస్తే y1 x2 ప్లస్ ఇక్కడ మైనస్ కామన్ చేస్తాం కాబట్టి మైనస్ ఏనా, మైనస్ y2 x1. ఎందుకు మేడం ఇక్కడ మాత్రం ప్లస్ కామన్ చేశారు, ఇక్కడ మాత్రం మైనస్ కామన్ చేశారంటే ఇక్కడ మనం మైనస్ ని కామన్ చేస్తే ఈ రెండు ఈక్వల్ గా వస్తాయి. అప్పుడు మనం క్యాన్సిల్ చేసేసేయచ్చు ప్లస్ మైనస్. అదే నువ్వు ఇక్కడ ప్లస్ కామన్ చేసావు అనుకో, ఇక్కడ మళ్ళీ ఇంకొక లైన్ లో ఏం చేయాలి, నువ్వు మైనస్ ని కామన్ చేయాలి. అందుకని చాలా ఇంపార్టెంట్, ఇది కూడా మీ సీనియర్స్ కుంది ఈ ప్రాబ్లం. ఈక్వల్ టు ఎంతమా, ఈక్వల్ టు 0, x1 ఈక్వల్ టు 0. ఇటువంటి ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగిలాయి? 2 టైమ్స్ ఉన్నాయి కదా, 2 ఇంటూ x1 x2 ప్లస్ y1 y2 ఈక్వల్ టు 0. ఈ 2 ని ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే 0 అయిపోతుంది కదమ్మా. x1 x2 ప్లస్ y1 y2 ఈక్వల్ టు 0. ఈ x1 x2 ని ఈక్వల్ గా తీసుకెళ్ళిపోండి మా. y1 y2 ఈక్వల్ టు మైనస్ x1 x2. ఈ x1 x2 ని ఇటు సైడ్ తీసుకొచ్చామంటే డినామినేటర్ కి వస్తుంది. ఈ పక్క ప్లస్ ఉంది కాబట్టి ఆ పక్క పోతే మైనస్ అవుతుంది. ఈ పక్క ప్రోడక్ట్ చేసేదాన్ని కిందకి తీసుకొస్తే డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ మీరు అట్లా మార్చినప్పుడు మైనస్ పెట్టారు, ఇట్లా మార్చినప్పుడు డివిజిబుల్ పెట్టారు అని కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇది ప్లస్ ఉంది ప్రస్తుతానికి కాబట్టి దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్ళిపోయా, మైనస్ అయింది. యాక్చువల్గా దీని మీనింగ్ ఏంటి? మైనస్ x1 x2 ఇంటూ 1 అని. అవునా? ఇప్పుడు ఈ x1 x2 ఇటు సైడ్ తీసుకొచ్చామనుకోండి డివిజిబుల్ కింద వచ్చేస్తుంది. y1 y2 బై x1 x2 ఈక్వల్ టు -1. దీన్ని సెపరేట్ చేద్దాం. y1 బై x1 ఇంటూ y2 బై x2 ఈక్వల్ టు -1. y1 బై x1 అంటే ఏం కనుక్కున్నాం మనం? ద స్లోప్ ఆఫ్ OP y1 బై x1, ద స్లోప్ ఆఫ్ OQ y2 బై x2. అవునా? ఈక్వల్ టు ఎంతమ్మా? -1. ఇక్కడ ద స్లోప్ ఆఫ్ OP ఇంటూ ది స్లోప్ ఆఫ్ OQ ఈక్వల్ టు -1. రెండు స్లోప్స్ యొక్క ప్రోడక్ట్ అనేది -1 అయితే అది ఏం ట్రయాంగిల్ అవుతుంది? రైట్ యాంగిల్ అవుతుంది. రైట్ యాంగిల్ అంటే ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? 90 degrees ఉంటుంది. దేర్ఫోర్ యాంగిల్ POQ ఈక్వల్ టు 90 degrees. అర్థమైందా? రెండు స్లోప్స్ యొక్క ప్రోడక్ట్ అనేది -1 అయిందంటే అది రైట్ యాంగిల్ అవుతుంది. రైట్ యాంగిల్ అంటేనే 90 degrees. ఓకే, అర్థమైందా? మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడ మాత్రమే, ప్రోడక్ట్ చేసే దగ్గర, కామన్ చేసే దగ్గర. ఈ రెండు లైన్లలోనే కన్ఫ్యూజ్ అవుతారు. జాగ్రత్తగా నేర్చుకోండి. మీ సీనియర్స్ కూడా ఉంది ఈ ప్రాబ్లము, ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకేనా? ఇంకా చాలు మా కాంప్లెక్స్ నంబర్స్ లో. నెక్స్ట్ 2 మార్క్స్ చెప్పుకునేటప్పుడు కూడా మీకు ఇన్వర్స్ అవన్నీ 2 మార్క్స్ లో కవర్ అయిపోతాయి. ఓకే, డిసెంబర్ ఎండింగ్ కల్లా ఇంపార్టెంట్ మీ సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తాయి. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏమా? ఓకే, అర్థమైందా? దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ కావాలంటే కూడా తీసుకొని మళ్ళీ చూసి జాగ్రత్తగా నేర్చుకోండి. ఇంపార్టెంట్. ఓకేమా, థ్యాంక్ యూ. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఛానల్ ని కొద్దిగా సపోర్ట్ చేయండి మా. థ్యాంక్ యూ.